వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. అందరి ఇళ్లలోనూ సంక్రాంతి హడావిడులు మొదలైపోయాయి. రూప కూడా ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెట్టేసింది. మరి సాలెపురుగుల మనోభావాలేంటో చూసేద్దాం పదండి. అమ్మా, నాన్న, సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఇక మనమంతా తట్టాబుట్టా సర్దుకొని పారిపోవడం మంచిది. నేను ఆల్రెడీ సర్దేశాను తమ్ముడు. ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వస్తుంది మనవడా. మీరిక్కడ ఇలా ఏడుస్తూ కూర్చుంటే బూజుకర్ర వచ్చి మనల్ని చంపేస్తుంది తాత. ఇప్పటికే మన వాళ్ళందరి ఇల్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పదండి తాత, వెళ్ళిపోదాం. అలా ఆ సాలెపురుగులన్నీ ఎంతో బాధగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. దేవుడా, బతికించావు. ఇప్పటికైనా తుడిచారు, లేదంటే నా ఒళ్ళంతా ఎప్పుడు దుమ్ము కొట్టుకుపోయి ఒకటే తుమ్ములు జలుబులు. ఈ సంక్రాంతి వల్లైనా నా ఆరోగ్యం బాగైంది. ముందు నా మీదున్న భారం తగ్గింది, నాకదే సంతోషం. లేకపోతే పనికొచ్చేవి పనికిరానివి అంటూ సంబంధం లేకుండా సంవత్సరం అంతా చెత్త చెదారం అంతా నా మీదే. పోని శుభ్రం చేస్తారా అంటే కిందున్న అలమారాలకే దిక్కులేదు, పైన ఎక్కడో ఉంటావు, చేతికి అందవు, నిన్ను శుభ్రం చేయాలా అంటూ సటైర్లు. ఓ పక్క బల్లులు, మరో పక్క బొద్దింకలు కలిసి కాపురాలు చేసుకుని పిల్లల్ని పెట్టుకుంటున్నా పట్టించుకోరు. ఇప్పటికి మోక్షం వచ్చింది నాకు. ఇక్కడ మా పరిస్థితి కూడా అంతేలే అటక బ్రో. మొత్తానికి అందరం కొత్త కొత్త న్యూస్ పేపర్లతో కొత్త పెళ్లి కొడుకుల్లా ముస్తాబైపోయాంగా. ఏంటో ప్రతిరోజు ఈ మనుషులు ఎంతో ప్రేమగా మమ్మల్ని ముట్టుకునేవాళ్ళు, గంటలు గంటలు బడిలో ఉంచుకొని లాలించేవాళ్ళు. ఇప్పుడు ముక్కు ముఖం తెలియని ఎవరికో మమ్మల్ని అమ్మేస్తున్నారు. మాకు వెళ్ళాలని లేదు. సంవత్సరం అంతా హాయిగా పడుకుని రెస్ట్ తీసుకునేదాన్ని. ఇప్పుడు పండగ పేరు చెప్పి నా కింద మంట పెట్టి గ్యాప్ లేకుండా పిండొంటలు చేస్తూనే ఉన్నారు. ఈ 3 రోజులు అందమంతా నాదే. రంగురంగుల ముగ్గులతో ఎంత బాగా అలంకరిస్తారో. నన్ను కూడా. నేను మామూలుగానే అందగత్తని. మామిడాకులు, బంతిపూల తోరణాలు కట్టి నా అందం ఇంకా పెంచేస్తారు. అబ్బో, వచ్చిందమ్మా డబ్బా రేకుల సుబ్బాయమ్మ. గోడదిన, రేపే భోగి పండగ. తెల్లవారుజామున 2 గంటలకే లేచి కూర్చోవాలి. అవును బండొదిన, భోగి మంటలు సరదాలు భలే ఉంటాయి. నేనైతే అసలు ఈ రాత్రంతా నిద్రే పోను. గోడదిన, చూడు చూడు, ఆ మధుగాడి తాటాకుల తడికని గోపాలం ఎత్తుకుపోతున్నాడు చూడు. ఎక్కడెక్కడా? అమ్మో, భోగి మంటలు మొదలయ్యాయి. వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి అని చలి భయపడి పరుగు తీస్తుంది. ఏమే జానకి, సంక్రాంతి పండగే నా కొడుకు నా కోసం ఎన్ని రకాల వంటలు చేపిస్తాడో. చేపిస్తాడులే. బతికున్నప్పుడు ఏనాడు అన్నం తిన్నావా అని అడిగిన పాపాన పోలేదు కాని చచ్చాక పెడతాడంట. పాపం, వాడికంత తీరికెక్కడిదే. అన్నట్టు కొత్త బట్టలు కూడా పెడతాడే. పెడతాడు. తర్వాత ఎలాగూ వాడు కట్టుకునేవేగా. నీకు పెట్టడానికి కుళ్ళు. చచ్చాక కూడా మారలేదే నువ్వు. నాకు ఉత్తెత్తి ప్రేమలు అక్కర్లేదులే అయ్యా. ఆ మూతలా తిప్పుతుంటే ఎంత అందంగా ఉన్నావో. పోయా సరసాలు. అలా అవ్వాతాతలు ఒకరిని చూసుకొని ఒకరు మురిసిపోతుంటారు. కనుమ పండగ వస్తుంది బర్రె బ్రో. కడుపు నిండా కుడితిపోసి పూజ కూడా చేస్తారు. శుభ్రంగా స్నానం చేయించి అలంకరిస్తారు కూడా. ఆవు బ్రో, మామూలు రోజుల్లో వంటి నిండా మట్టున్నా పట్టించుకోరు. ముందు నువ్వు బురద నీళ్ళల్లో మునగడం మానే బ్రో. అదేలా మానేస్తా? అక్కడైతే సమ్మగుంటది. అందుకే మాకి కంపు. నేను ఈసారి చాలా ఎత్తుకెగురుతాను. నేను టవర్ అంత ఎత్తుకెగురుతాను. నేను హెలికాప్టర్ అంత ఎత్తుకెగురుతాను. నేను విమానం అంత ఎత్తుకెగురుతాను. నేను రాకెట్ అంత ఎత్తుకెగురుతాను. అప్పుడు నేను నీకన్నా ఎత్తుకెగురుతాను. కాదు, నేనే నీకన్నా ఎత్తెగురుతాను. కాదు నేను. అలా ఆ గాలిపటాలు 2 గొడవ పడుతూ ఉంటాయి. అందరికీ భోగి మంటల వెచ్చదనాలు, సంక్రాంతి సరదాలు, కనుమ కాంతులు అందాలని కోరుకుంటూ మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ నుండి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.